ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని, ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు పక్కన పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్లలో నాట్ అలౌడ్ అనేసి పెద్ద పెద్ద బోర్డులలో పెడుతున్నారు, అలాగే చెక్ చేస్తున్నారు, అలో చేయట్లేదు. కానీ ఇందుకు విభిన్నంగా ఫోన్లు తీసుకొచ్చారా, మీ దగ్గర ఎంతమంది దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు ఆన్ చేసేసి ఇక్కడ వీడియో తీయండి అనేసి ఈ గురువు గారు విభిన్నంగా చెప్తున్నారు. మరి ఎందుకు అలా చెప్తున్నారు? ఒక గురువు అంటే మనకు మంచి సన్మార్గాన్ని, సద్బుద్ధిని నేర్పించే గురువే కదా. మరి తను ఇందుకు భిన్నంగా ఇటువంటి కాలంలో మనకు ఈ ఫోన్లు అనేది అవాయిడ్ చేయకుండా ఎంకరేజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామండి. ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయండి? ఫోన్స్ ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నాయి ఫోన్స్? అందరూ ఒకసారి చేతులు చెప్తారా? ఎవరి దగ్గర లేవా? చాలా సంతోషం. ఇక్కడ ఎవరి దగ్గర లేవా? కింద ఎవరి దగ్గర? చక్కగా మీ అందరి దగ్గర. మీరందరూ నేను చెప్పబోయే ఈ మాటని శ్రద్ధగా వింటూ మీరు ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ రికార్డ్ చేసి పంపించండి. అందరూ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి. మిగతా వాళ్ళందరూ జ్ఞాతక నీ చెవిలో విన్నది ఇంకో చెవికి చెప్పేదాకా మనకు కుతూహలం ఉంటుంది కనుక ఆ చెప్పే మాట ఈ మాట ఉండాలి అనేది మా యొక్క విధానం. కనుక ప్రతి ఒక్కరు మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీమన్నారాయణ. ఈనాడు మనమందరం కూడా వైభవేతంగా ఇంతమంది అమ్మలతో కలిసి చేస్తున్న ఉత్సవం ఇది. మొట్టమొదటిగా మనం ఒక 2-3 విషయాలను తెలుసుకుందాం. లోకంలో ఎప్పుడు అపాయం వచ్చినా ఏ క్షణానికైనా వచ్చేవాడు స్వామి అయితే ఆ స్వామిని వెంటనే ఉండి పంపించి నువ్వు ఈ పని చేయాలి అని చెప్పింది అమ్మ మాత్రమే. అయితే అలాంటి ఒక అమ్మ ఒకానొక సమయంలో కొందరికి కష్టం వచ్చింది అని అనుకుని వారందరి కష్టం తీరవడానికి తన స్వామిని పంపించిందట. అది చాలా విధానాలుగా మనకు 10 అవతారాలుగా స్వామి గారికి వచ్చి మనకు చూపించారు. అయితే మొన్న కొన్ని రోజుల పరిధి ముందు ఎవరో అభాగ్యుడో అజ్ఞానుడు ఉండేటువంటి దౌర్భాగ్యుడు వాడు ఏమన్నారు అంటే ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మాట చెప్పాడట. ఏమని? ఇదో నీ యొక్క భర్త గురించి నీ జీవనం అంతా ఉండి ఉందేమో, కానీ నీ భర్త జీవనాన్ని తీసేస్తే నీ జీవనం పోయినట్టేనా అని ఒక చిన్న ప్రశ్న వేసి అది నీ రాజుకు వెళ్ళి చెప్పుకో అని ఒక మాట సంధి చేశాడు. సరే విన్నా ఆమె, వాడు అమ్మ కదా, ఆమె వెంటనే వెళ్ళి వీళ్ళని అలా శిక్షించాలని చెప్పగలుగుతున్నారు. వాడు మూర్ఖుడైనా సరే వాడిని ఇలా చేయమని ఎప్పుడు ఎవరు ప్రేరేపించారు. కానీ ఒకానొక సమయంలో మనం ఆ ఒక్క మాట ఒక రాజు చెబుతపడింది. ఎవరో బాధపడుతుంటే నా దగ్గరికి వచ్చి చెప్పమని ఒక మాట ఎవరో అన్నారట. ఆ మాట నా చెవివెంట చేరింది అని ఆ రాజు ఏం చేశారు? మనకందరికీ దీనికంటే ముందు ఆ రాజు గురించో ఆ వ్యక్తి గురించో అది జరిగిన సంగతి గురించో తెలియాలంటే ఒక్కసారి రాముడి కాలానికి ఒక క్షణం వెళ్దాం. మనమంతా వెళ్తే సుందరమైనటువంటి స్వరూపంగా ఉండేటువంటి రామాయణ పదం సుందరాకాండం. సుందరాకాండలో రామ భక్తుడైన హనుమంతుడు వెళ్ళి సీతని మొట్టమొదటిగా చూసినవాడు. ఎందుకో తెలుసునా? సీత అక్కడ ఉందేమో అనే ఒక సందిగ్ధమే తనని అంత దూరం ప్రయాణం చేయగలిగింది. చూసేవాడు ఉత్తిగా ఉంటారా? అక్కడ చూడగానే ఆమె బాగుంది అని చెప్పింది. కానీ తన మనసు ఆగలే. తన మనసు ఏదో రకమైనటువంటి వేదనకు గురయ్యింది. ఇక్కడ కాదు కదా నువ్వు ఉండాల్సిందమ్మా అని ఆయనకు ఏం చేయాలో తెలియక ఏదైతే స్థావరం నిన్న అలా కూర్చోబెట్టగలిగిందో ఆ స్థావరం ఈ నాటి నుంచి శ్మశానం కావుగాక
ఆంజనేయ స్వామి. కేవలం ఎందుకు తెలుసా? అమ్మ అలా వక్రంగా కూర్చోవడం ఇష్టం లేక. అది ఆనాడు కుదలివం. కూర్చున్న వారు వృత్తిగా వెళ్ళలేదండి, తగలబెట్టి వెళ్ళి వచ్చి మళ్ళీ అమ్మగారిని తీసుకొని ఎంత గర్వంగా తీసుకెళ్ళారు. లోకమంతా ఈమె తప్ప మరెవరు లేరు అనుకునే గట్టిగా సినిమా తీసుకొని వెళ్ళాలండి. కానీ ఆ కాలంలో ఆ కథను మనము కనలే, మనము చూడలే, మనకి చెబితే తప్ప తెలియలే. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకడు వచ్చారండి ఈ లోకానికి. హనుమ భక్తుడిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసునా? హనుమ భక్తే గొప్పది. హనుమంతుడు ఇంత గొప్ప ప్రణాళిక చేసినప్పుడు తన దండులో ఉండేటువంటి మనం ఒక చిన్న పని చేయొచ్చు కదా అనుకున్నాడండి. ఆ హనుమదాసుడు వచ్చిన వారు మన నరేంద్ర మోడీ గారిలా ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు? అక్కడ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పమని చెప్పారు కదా, వెళ్ళి నీ రాజుకు చెప్పుకోపో మేము ఇలా ఉన్నామని అని ఒక దూతను పంపించినట్టుగా మనవాన్ని మనకే పంపిస్తే ఆ దూత చెప్పడం కాదు, మా రాజుకి ఒక్కసారి ఇది జరిగింది అని బయట వాళ్ళు చెబితేనే ఇలా ఉందండి పరిస్థితి. లంకా దహనం అయింది ఇప్పుడే. ఎందుకు? ఆనాడు లంకా దహనాన్ని చూడలే, కానీ ఈనాడు లంకా దహనాన్ని ఎవరు చేశారో తెలుసునా? రాజే వెళ్ళి యుద్ధం చేయాల్సిందేముంది, మా అమ్మని యుద్ధం చేస్తే మీరు వృధా అనుకుని ప్రణాళిక సింధూరంగా ప్రతి ఇంటికి సింధూరం ఒక స్త్రీ మాత్రమే. ఆ సింధూరం తెరుచుకుంటే ప్రతి దేశం కాదు, ప్రతి జీవి ఇక్కడ జీవించడానికి యోగ్యత లేదు అని చెప్పి ఇక్కడి నుంచి ప్రణాళిక చేసి పంపితే ఆ దహనానికి ఒక్కసారి పెత్తరించబడ్డాయి ప్రతి దేశాలు. ఎలా ఉన్నాయో తెలుసునా? రాజుకి వినపడితేనే ఇలా చేస్తే, రాజు కనుక పొరపాటున ఇది ఇలా ఉండాలని ఆజ్ఞిస్తే ఎలా ఉంటుందండి? గ్రహించబడతాయి ప్రతిదీ కూడా. మళ్ళా మరొక విషయం చెప్తున్నా, ఇప్పటి వరకు భారతదేశం ఎవరికి ఎప్పుడు బ్రిటిషియన్స్, నిజామ్స్, ఇంకెవరైనా సరే ప్రతి రాజులు వచ్చి ఇక్కడ యుద్ధం చేద్దాం అనుకున్నారు, కానీ భారతదేశం ఎప్పుడు ఇప్పటి వరకు తిరగబడలే. ఒక్కసారి అనిపిస్తే 12 ఏళ్ళ రాముడు నడిచిన నడవడికకు రావణాసురుడు సైతం వధించినట్టుగా పడిపోయినట్టుగా అన్ని దేశాలు వంగి నమస్కారం చేస్తాయి ఈ దేశాన్ని. కనుక మా శాంతంలో సముద్రం లాంటిది, ప్రశాంతంగా ఉంచండి, ఏదో అలా ఉంటున్నారు కదా అనేటట్టుగా కాదు. విచిత్రం ఏంటో తెలుసిన? శాంతమంతా మా భారతదేశంలో గొప్పగా ఉంది, కానీ మా ప్రళయం అంతా కూడా మా అమ్మల దగ్గరనే ఉంది. ఒక్కసారి వాళ్ళ కనుక మనసు నచ్చలేదా సొంత కొడుకులను భర్తల్ని వాళ్ళ దగ్గర చూడరు. కనుక ఎక్కడైనా సరే అలాంటి ఒక ప్రక్రియ జరిగితే అలాంటి వారిని కోతుల మందలా వచ్చి వేటాడి వెళ్ళినట్లు, ఇలా ఒక కోతుల మంద వెళ్ళి వేటాడి అసురులందరినీ ప్రకటించేశారు. అలా మా అమ్మల జోలికి వస్తే అందరికీ కూడా వానర తంతులమై ప్రతి దగ్గరికి బయలుదేరితే బహుశా లెక్క పెట్టుకోవడానికి కాదు, భారతం యొక్క విస్తీర్ణత్వం ఊహించడానికి కూడా మీకు పరిధి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మరొకటి, ఈ సింధూరికి సింధూర్ అనేటువంటి నామధేయం వారు ఎలా పెట్టారు అనేటువంటి విధానం కన్నా హనుమ సీత దగ్గర మాట అడిగాడట, అమ్మ రోజు సింధూరం పెట్టుకుంటా, ఏదో పెద్దగా అలంకరించుకునేది ఏమిటి, మా రాముడు ఏదో చూస్తున్నాడు, మనం వెళ్దాం పట్టాభిషేకానికి అంటే, లేలే నీ రాముడు అక్కడ అంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం నేను ఈనాడు సింధూరం ధరించామని చెప్పిందటండి. అంత ఒకటే మాట. భక్తుడి ప్రేమితుండో తెలిసిన అంటే, నువ్వు ముఖానికి కొంచెం సింధూరం పెట్టుకుంటే నీకు అంత భాగ్యం ఆ రాముడికి అయితే, మా రాముడి గురించి నా శరీరానికి అంత సింధూరం రాసుకుంటానని సింధూరం రాసుకొని తిరిగినటువంటి వాడు హనుమ. అట్లాంటి హనుమాంశ నుంచి ఈనాడు ఎప్పుడో హనుమ కథ విన్నామేమో, కానీ ఈనాడు ఆ హనుమ యొక్క దాసుడి యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం ఈనాడు. ఇది మన యొక్క అదృష్టంగా మనం భావించవచ్చు. అందుకు కాబోలు దేవుడు మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రతిసారి ఒక అవతారం ఎత్తిన వాడు అమ్మ ప్రేమకు రామకృష్ణ అవతారాలు ఎత్తగలిగాడు స్వామి. ఎత్తిన వాడు వృత్తిగా ఉండలే, నాకన్నా ఎక్కువ ఈ లోకంలో మొట్టమొదటిగా వర్తించాలనుకున్నా, ఆశ్రయించాలనుకున్నా, ప్రాధాన్యపడాలనుకున్నా
నీకంటూ ఏదైనా కావాలంటే మాతృదేవో భవ అనే ఒక్క పదంతో భారతదేశం అంతా కూడా నిండి వ్యాపించి ఇప్పటికీ ఒప్పుతూ ఉన్నామంటే దానికి కారణం మా దేవుడే ఒప్పుకున్నారు. మీరంతా ఆ అమ్మల యొక్క పాదాల చెంత ఉంటూ మేము ప్రతిరోజు చేసే ఈ సింధూరికి ప్రతి నిత్యం కూడా మరింత సింధూరాన్ని కలుపుతూ మేమంతా ఉంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఇది మోడీ గారి మాటగా కాదు, మోడీ గారి యొక్క పరివారంగా మనం అందరం కలిసి చేయవలసినటువంటి బాధ్యత కనుక రాజు చేస్తూ ఉంటాడు. రాజు యుద్ధం చేస్తున్నాడండి. ప్రజలమందరం ప్రశాంతంగా పడుకున్నా. ఇన్ని రోజులు యుద్ధం జరిగితే ఇక్కడ భయం అయ్యేది, కానీ ఈసారి యుద్ధం జరిగితే నవ్వుతూ చూస్తున్నామంటే ఆ రాజు ఎన్ని గుణాలు పెట్టుకొని వచ్చుంటాడు ఈ లోకానికి, ఎన్ని ఆపుకొని వచ్చుంటాడు. ఒక్క కోరిక జనాన్ని కనుక ఇది కాదు అనుకోని ఉంటే ఆయనకు మించిన రాజు మరొకళ్ళు ఏ దేశంలో ఉంటారండి. కానీ మన భారతదేశం గురించి అందరితో కొట్లాలు పెట్టుకుంటున్నాడు, అందరి యొక్క గౌరవాల గురించి తన యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఒక వ్యక్తి పొరపాటున గనక మన అందరి వల్ల గనక ఆ రాజ్య స్థానాన్ని కోల్పోతే తిరిగి రామరాజ్య స్థాపనని మనం కోల్పోయినట్టే. కనుక మనం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి 1000 పనులు చేయవలసిన అవసరం లేదు. ఆ వ్యక్తి గుణం చెబుతుంది ఆ వ్యక్తి ఎంత గొప్పవాడని. కనుక నరేంద్ర మోడీ గారి గురించి ఏవేవో పార్టీలు, వ్యవహారాలు, విధానాలు కాదు, ఆయన రామరాజ్యంలో జీవించాలనే జీవకలతో బతికేవాడు. హనుమతండుగా ఉండి ప్రతి జీవి దగ్గరికి వెళ్ళి పలకరించాలనుకునేటువంటి వాడు. అవన్నిటికన్నా మించి ఇదంతా కూడా నేనున్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరందరిలాగే ఉండాలి అనుకోని జీవించి ప్రతి క్షణం ఆయన అదే దిగ్భ్రాంతిగా ఏ క్షణం నాకు ఏం జరిగినా చివరి క్షణం భారతీయులకందరికీ కొన్ని విషయాలు తెలియచేద్దామని చెప్పిన ప్రణాళిక చేసి చూపించిన అయోధ్య, నడుస్తున్న మన హైందవ ధర్మం, నడిపిస్తున్నటువంటి మన సాంప్రదాయం. ఇది మోడీ గారి ప్రభుత్వం యొక్క పరిపాలన. ఇది ఒక పార్టీ చేసింది కాదు, ఒక వ్యక్తి చేసినటువంటి గుణం. కనుక ఆ వ్యక్తి మన ధర్మంలో ఉన్నందుకు ధర్మిద్దా, ఆ వ్యక్తి మరింత కాలం పాటు వర్ధిల్లాలని మనం కోరుగా ఈ సౌభాగ్య సౌశీల్యమంతా ఈ సంవత్సర ఇలాగ్రి క్షేత్ర ఫలాలన్నీ కూడా మీ అమ్మలందరికీ సొంతంగా భావించి ఈ ఆనందాన్ని మనం తెలుపుకున్నాం. ఈ ఆనందాన్ని మరిందరికీ పంచే ప్రయత్నాన్ని చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఎప్పుడు వీడియో ఆఫ్ చేసి జీవితంలో ఒక్కరోజు ప్రతి స్టేటస్ లో ఈ యొక్క వాక్యాలను పెట్టి చూద్దాం. అందరికి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరికి షేర్ చేసి చెప్పండి, ఇలా బతుకుదాం మనం అందరం అని. ఇది మా నరసింహస్వామి మీరు ఇచ్చే చిన్న కానుక. జై శ్రీమన్నారాయణ. ఇదంతా విన్నాక గురువెప్పుడు గురువే అని అనిపించింది కదండి. రామరాజ్య స్థాపనకు రామదండులాగా మనకు మోదీ గారు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా భారతదేశ నారీ శిరోమణుల సింధూరానికి గౌరవంగా రక్షణగా నిలిచారు మోదీ గారు ఆపరేషన్ సింధూర్తో. భారతదేశం కేవలం సాంప్రదాయాలకు, శాంతి సౌభాగ్యాలకు మాత్రమే నిలవు కాదు. ఎదురొస్తే త్రేతాయుగంలో రామునిలా ఉన్నటువంటి రామరాజ్యం కాస్త ద్వాపర యుగంలో కృష్ణుడు చేసినటువంటి మహాభారత యుద్ధాలు కూడా చేయగలవని నిరూపించారు మోదీ గారు. ఇటువంటి మోదీ రాజుకు మనం అండగా నిలుద్దాం. ఇది ఏ రాజకీయాలకు, ఏ మతాలకు కూడా సంబంధించింది కాదని గమనించి ఇది కేవలం జనహితార్థం కోసమే అని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు చిరు కానుకగా భారతదేశానికి, భరతమాతకు మనం ఇస్తున్నటువంటి ఈ బహుమతిని ప్రతి ఒక్కరూ ఒక స్టేటస్ గా పెట్టుకోండి. అలాగే షేర్ చేయండి. తెలియని వాళ్లకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించండి. మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటుకుందాం. భారత్ మాతా కీ జై. జై మోదీజీ.